నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని సీఎం చంద్రబాబు వెల్లడి. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని వ్యాఖ్య. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని ప్రశంస. ఏపీకి 5 కుంకి ఏనుగుల్ని అందించిన కర్ణాటక ప్రభుత్వం. కుంకి ఏనుగుల్ని స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కుంకి ఏనుగుల్ని తానే జాగ్రత్తగా చూసుకుంటానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. 2000 మంది కార్మికులను తిరిగి ఉద్యోగాలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తామని షర్మిల ప్రకటన. ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సమీక్ష. సీఎం చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటుని సాధించాలనే లక్ష్యంతో అధికారులు అంతా సమైక్యంగా కృషి చేయాలని ఆదేశం. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని సీఎం చంద్రబాబు చెప్పారు. నేటి నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తామని చెప్పారు. జూన్ 21న ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా యోగాంధ్ర వెబ్సైట్ ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్. యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు. రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్ళీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్.
కుంకి ఏనుగుల్ని నేనే జాగ్రత్తగా చూసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీకి 5 కుంకి ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వం అందించింది. కర్ణాటక విధాన సౌధలో ఏనుగుల్ని పవన్ కళ్యాణ్ స్వీకరించారు. రాజకీయాలకు అతీతంగా సాయం చేసిన కర్ణాటకకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పంట పొలాలు, జనావాసాలపై ఏనుగులు చేస్తున్న దాడులతో జరుగుతున్న ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం అందించిన 5 కుంకి ఏనుగుల్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా స్వీకరించారు. ఈ ఏనుగులు సంరక్షణ బాధ్యతను తాను చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక విధాన సౌధలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే సమక్షంలో ఈ 5 కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కుంకి ఏనుగుల్ని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి గారికి, అటవీశాఖ మంత్రి గారికి మాట ఇస్తున్నాను. వాటి సంరక్షణను నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను అని హామీ ఇచ్చారు. जय भारत जननीय तनु जाते, जय हे कर्नाटक माते, जय सुंदर नदी वनगल नाडे, जय हे रस ऋषिगल बिडे. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ, ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. భరతమాత ముద్దులు కూతురు కర్ణాటక తల్లికి మరి ఈ నేలకి కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు వంచి ನಮಸ್ಕರಿస్తున్నాను. ನನ್ನ ಸಂದೇಶವನ್ನು ಪ್ರಾರಂಭಿಸುವ ಮೊದಲು ಕರ್ನಾಟಕದ ರಾಷ್ಟ್ರಕವಿ ಶ್ರೀ ಕುಪ್ಪಿಳ್ಳಿ ವೆಂಕಟ ಪುಟ್ಟಪ್ಪ ಕಾವ್ಯನಾಮ ಕುವೆಂಪು ಅವರ ಅಮೃತವಾಣಿ ಕವನದಿಂದ ಪ್ರಾರಂಭಿಸುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷವನ್ನುಂಟು ಮಾಡುತ್ತದೆ. Before starting my message, I am pleased to start with the poem of Karnataka Rashtrakavi Sri Kuppalli Venkata Puttappa, popularly known as Penne with Kuvempu. This is what I have recited when I did MOU before, when I came here in last year. This is what I started with. Aranyakke haadu haaduva munna ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯದ ಅರಿಸಿನ ಅರುಳುಗಳಿಂದ ನನ್ನ ಮನದ ಅರಿವಿನ ಅರುಳುಗಳು ತೆರೆಯುತ್ತವೆ. Before singing a song for the forest, I stand before my own mind. The forest gentle breeze opens up the petals of my mind's awareness. This poem showcases Kuvempu's reverence for nature and his understanding of the forest as a source of spiritual growth and inspiration. And it was a great moment for me. When I came here last year on August 8th, 2024, at the historic Vidhan Saudha, a vision was born, a bold and a sincere resolve between Karnataka and Andhra Pradesh. When I came here, I sought the blessings of Honorable Chief Minister Sri Siddaramaiah ji. I went and met him with what purpose I came, and he guided us, and today, with his blessings and with his guidance, I am right in front of you today. So for such an honorable man, for such an honorable Chief Minister, ಕರ್ನಾಟಕದ ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು. ಕರ್ನಾಟಕದ ಸನ್ಮಾನ್ಯ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಡಿ.ಕೆ. ಸುಮಾರ್ ಅವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು. Only one thing I would like to, lines I would like to say about Honorable Chief CM, Sri Siddaramaiah ji, a leader whose vision harmonizes equity, ecology and development. When I met him, he's a man of few words, and he very passionately and very lovingly he invited me to his place. We had a very deep conversation. I came in front of him. I was a simple a newcomer in politics. I told him this is what I done, and I said he really encouraged me. And thank you, Honorable CM Siddaramaiah ji, for making this happen. And along with him, Karnataka ಸರ್ಕಾರದ ಸನ್ಮಾನ್ಯ ಅರಣ್ಯ ಪರಿಸರ ವಿಜ್ಞಾನ ಮತ್ತು ಪರಿಸರ ಸಚಿವರಾದ ಶ್ರೀ ಈಶ್ವರ್ ಖಂಡ್ರೆ ಅವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು.
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2000 మంది కార్మికులను తిరిగి ఉద్యోగాలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తామని షర్మిల ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరంలో కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 2000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. షర్మిలారెడ్డి ఆమరణ దీక్షకు పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ కార్మికులు మద్దతు పలికారు. 2000 మంది కార్మికులను తిరిగి ఉద్యోగాలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తామని షర్మిల ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీన ఆర్సీఎల్ ఆఫీస్ దగ్గర జరిగిన మీటింగ్ లో లేదా స్టాటస్ గా మెయింటైన్ చేస్తాం. ఒక్కరిని కూడా తొలగించ ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటుని సాధించాలనే లక్ష్యంతో అధికారులు అంతా సమైక్యంగా కృషి చేయాలని ఆదేశించారు. ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధకం మరియు మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు సమస్యల్ని ఎదుర్కొనేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసే విషయంలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణ కింద 50% రాయితీ సొమ్ముని ముందుగానే అందజేస్తున్నామని, రైతుల వాటా సొమ్ము బ్యాంకు రుణాల ద్వారా అందజేసే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రాజధానికి 1500 కోట్లు ఇచ్చి సరిపెట్టుకోమన్న కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి 82,000 కోట్ల ఖర్చుతో నీటిపారుదల ప్రాజెక్టుని నిర్మాణం చేస్తామని అనటం ముందు తరాల వారిని ఆర్థిక ఇబ్బందులకి పెట్టడమేనని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల్ని సక్రమంగా నిర్వహణ చేయడం ద్వారా సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా అందించవచ్చని అభిప్రాయపడ్డారు. మనకచెల్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమేనని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ఆరోపించారు. కొల్లి నాగేశ్వరరావు 5వ వర్ధంతిని పురస్కరించుకుని నదుల అనుసంధానం అన్న అంశంపై మేధావులతో గాంధీనగర్ ఐలాపురంలో సదస్సు నిర్వహించారు. రైతు సంఘాల నాయకులు తంగ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ డీజీపీ ఏపీ వెంకటేశ్వర, మాజీ మంత్రి వడ్డె శోభనాద్రేశ్వర, రైతు సంఘాల నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్, రిటైర్డ్ ఇంజనీర్లు ఐఎస్ఎన్ రాజు, కంబంపాటి పాపారావు, తెలంగాణ రైతు సంఘం నాయకురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులు భ్రష్టు పట్టాయని చెప్పారు. రైతు సంఘాల సంఘటితంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఏ ప్రభుత్వాలకైనా వారి ప్రభుత్వ కాల పరిమితిలో పూర్తి చేయలేని ప్రాజెక్టులపై సొంత నిర్ణయాలు చేసే అధికారం లేదని అన్నారు. ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో భారీ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణలో అది అవరోధంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి సమస్య పైన ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో విచారణ జరుపుతున్నది. ఈ నేపథ్యంలో గోదావరి నీటిని రాయలసీమలోని శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ, తెలుగు గంగ, గాలేరు నగరికి అందిస్తామని చెప్పేటువంటి మాటలు, వాటిని ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించి ప్రాజెక్టులకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి, ప్రమాదం ముందుకొస్తుంది. ఆ ఆలోచన విరమించుకోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఈ ప్రసంగాలలోనే కాదు, ఇక్కడ విడుదల చేసినటువంటి నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో విస్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నంబర్ 1. రెండవది, పోలవరం బనకచర్ల ఈ ప్రాజెక్టు కోసం జలహారతి కార్పొరేషన్ ని ప్రభుత్వం
100కు 100% కార్పొరేషన్ గా ఏర్పాటు చేసి, మరోవైపున ఈ ప్రాజెక్టుకు అయ్యే 82,000 కోట్ల రూపాయల వ్యయ అంచనా అయితే అందులో కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆ పార్టీ నేతలు నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్లు స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి 200 కోట్ల రూపాయలతో ముందుకు తీసుకుని వెళ్తున్న ఎమ్మెల్యే బోండా ఉమా ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. విజయవాడ సింగ్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంగళవారం నాడు జరిగిన మహానాడు తీర్మానాలని వెల్లడించారు. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్లు మాట్లాడారు. పాయకాపురం, సింగ్ నగర్ ప్రాంతాల నుంచి నగరంలోకి రావడానికి 2వ ఫ్లైఓవర్ ని ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. గుణదలలో ఆగిపోయిన ఫ్లైఓవర్ వెంటనే ప్రారంభించాలని తీర్మానించారు. నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి జీవో 30 ద్వారా రిజిస్ట్రేషన్లు చేపించాలని నిర్ణయించారు. శాశ్వత బుడమేరు ముప్పు నివారణ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. నిన్న అంటే ఈ నెల 20వ తేదీ నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. ఈ మహానాడుకి ముందు జరిగినటువంటి మహానాడు 18/5/2023లో జరగగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే నిన్న ప్రభుత్వ విప్, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, విజయవాడ సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆయన అధ్యక్షతనే పెద్ద ఎత్తున 711 మంది ప్రతినిధులు సమావేశం హాజరు కాగా, ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు హాజరవటం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలు, కార్యకలాపాల మీద, అదేవిధంగా గత ఆనాడు ప్రభుత్వంగా ఉన్నటువంటి అరాచక వైసీపీ ప్రభుత్వ పాలన మీద, అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 మాసాల కాలంలో ఎన్డీఏ కూటమి పాలన మీద కూడా అన్ని అంశాలు ప్రతినిధులుగా హాజరైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చల్లో పాల్గొని చర్చించి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోవటం జరిగింది. ఈ ధర్మలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బోండా ఉమేశ్వర గారి నాయకత్వంలో 21 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు చాలా బలంగా ఉన్నాయని, వాటి పరిస్థానమే సుమారుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 70,000 మెజార్టీతో ఒక పక్క బోండా ఉమేశ్వరరావు గారికి, మరొక పక్క ఎంపీగా ఈనాడు గెలిచి ఆనాడు పోటీ చేసినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు ఏ రకంగా పనిచేశారో అన్ని అంశాల మీద కూడా చర్చించుకున్నటువంటి దరిమిల గత ప్రభుత్వ హయాంలో బాగా ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. అదేవిధంగా సంక్షేమం కూడా నామమాత్రంగా అందినటువంటి నేపథ్యంలో బోండా ఉమేశ్వరరావు గారు 10 నెలల కాలంలో శాసనసభ్యుడిగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని కూడా పూర్తిగా వెల్లడి చేయటం జరిగింది. అదేవిధంగా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి తన నిధుల నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్తూ ఇదే నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కావాలన్నా బోండా ఉమేశ్వర గారు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా తన వంతు సహకారము, చేయూత అందిస్తానని మహానాడు సందర్భంగా వెల్లడి చేయటం జరిగింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ స్పందించారు. హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాల్లో స్మోక్ డిటెక్టర్ లాంటివి వాడినా ప్రమాదం శాతం తగ్గుతుందని చెప్పారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ విజయవాడలోని ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ నందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని, నగరంలోని చాలా వాణిజ్య ప్రాంతాల కింద షాప్స్ పైన నివాసం ఉంటూ ఉంటారని చెప్పారు. షాపులలో బట్టల కొట్టు తదితర షాప్స్ వలన కూడా తొందరగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, చార్మినార్ ఘటన షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందని తెలియజేశారు. ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పారు. నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాలలో స్మోక్ డిటెక్టర్ లాంటివి వాడినా ప్రమాదం శాతం తగ్గుతుందని తెలిపారు. మన హైదరాబాద్ నడిబొడ్డున చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం పెద్ద ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించింది. మీ అందరికీ తెలుసు. 17 మంది
అసూలు బాసారు. మనందరికీ సుపరిచితమే. హైదరాబాదు మా అందరికీ తెలుసు. ఈ చార్మినార్లో ఇరుకు రోడ్లు ఉంటాయని, పాత భవనాలు ఉన్నాయని, కింద ఫ్లోర్స్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయని, పైనే ఎంతోమంది నివసిస్తూ ఉంటారు అనేటువంటిది వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రమాదం జరగటం, ఇంతమంది చనిపోవటం మనందరినీ కలిచివేసింది. వాళ్ళందరికీ ఏంటంటే నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ప్రెస్ మీడియా తరఫున మీరు చాలా మంది స్పందించారు. అన్ని ప్రధాన పత్రికల్లో ఎడిటోరియల్స్ రాశారు. ఈ ఎడిటోరియల్స్ నేను చదివా. హిందూలో ఓల్డ్ అండ్ అన్సేఫ్, ఈనాడులో అలక్ష్యమే అగిరవ్వ, ఆంధ్రప్రభలో నగరం భద్రమేనా. ఈ నగరం అనే తాత్పర్యానికి మనం ఓల్డ్ సిటీ హైదరాబాద్నే ఎంచుకోవాల్సిన పని లేదు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, విజయవాడ నగరంలో ఉన్నాం. విజయవాడ నగర నడిబొడ్డున కూడా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు ఉన్నాయని మీ అందరికీ సుపరిచితమే. అలానే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. విశాఖపట్నమే కాకుండా తిరుపతిలో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఉన్నటువంటి హ్యాండ్లూము, టెక్స్టైల్స్కు ప్రసిద్ధి కాంచినటువంటి టౌన్స్ కొన్ని ఉన్నాయి, పాత టౌన్స్. మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం, చీరాల, వెంకటగిరి, నగిరి. అలా ఏంటంటే మోస్ట్ ఫేమస్ శారీలు, బట్టలు రకరకాల తయారు చేసేవారు. ఎప్పటి నుంచో స్థిరపడినటువంటి నగరాలు, ప్రసిద్ధి చెందినవి. ఆ ప్రాంతం పేరు మీదే ఆ బట్టలకి ఒక బ్రాండు. కానీ వాటన్నిటిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కింద బట్టల షాపు, పైన వారు నివాసం ఉండటం జరుగుతుంది. సో బట్టల షాపు ఎంత ప్రమాదకరమైందో మీకు అందరికీ తెలుసు. ఒక చిన్న స్పార్క్ వేస్తే మనం పట్టుకునే బట్టలు చాలా అందంగా ఉంటాయి, రకరకాల రంగుల్లో బ్యూటిఫుల్గా. కానీ అవన్నీ కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్, అత్యంత వేగంగా ఈ ఫైర్ని క్యాచ్ చేస్తాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి టాక్సిక్ ఫ్యూమ్స్ని క్షణాల్లో వెదజల్లుతాయి, కమ్మి వేస్తాయి. అది ఎంత ప్రమాదకరం అనేది మీరందరూ కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో, కొన్ని వారాల క్రితం మనకు శ్రీకాకుళంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తగలబడుతున్నప్పుడు చూసాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని కొనసాగించకుండా మూసివేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపివేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కుని పరిరక్షించాలని, కార్మికుల తొలగింపు ఆపాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు డోనపిడి కాశీనాథ్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మలు పాల్గొని మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఉద్యోగుల్ని తొలగించే కార్యక్రమం చేపట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మెడలు వంచైనా ప్రైవేటీకరణ ఆపాలని అన్నారు. లేకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెకి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఉక్కు కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వారి పోరాటానికి మద్దతు తెలియజేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా సిపిఐగా వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పి రాబోయేటటువంటి కాలంలో ఉక్కు పరిరక్షణ కోసం సాగేటటువంటి ఉద్యమాలకి సిపిఐ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల ముందు ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి విశాఖ ఉక్కుని పరిరక్షించేటటువంటి దానికోసం మా ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తప్ప తగలేసినట్లు చందంగా బీజేపీకి సానుకూలంగా వ్యవహరించేటటువంటి విధానం సరైనటువంటిది కాదని చెప్పి సిపిఐగా వారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. నేడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మహిళల్ని కేవలం రాజకీయ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాని కార్యదర్శి పెనుమత్స దుర్గాభవాని ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం హనుమాన్పేట దాసరి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి
కార్యదర్శి పెనుమత్స దుర్గాభవాని మాట్లాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ప్రభుత్వాలు మాత్రం మహిళల్ని ప్రోత్సహించడంలో తీవ్ర జాప్యం చేస్తుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలని ఖచ్చితంగా అమలు చేయాలని, లేకుంటే మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, మహిళా సమైక్య నాయకురాలు పంచదార్ల దుర్గాంబ, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర సమితి సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న కూడా నేటికి ద్విజాతి కోట్లుగానే చూడబడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మహిళలను పావులుగా వాడుకునే తప్ప మహిళా సంక్షేమం కోసం చేసిన పథకాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం స్పష్టంగా కనబడుతుంది. కేంద్రంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చేసిన వాగ్దానాలు ఏవి సక్రమంగా నెరవేర్చిన పరిస్థితి కనిపించట్లేదు. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పేరుతో చేసిన పథకాలు ఏవి సామాన్య ప్రజానికానికి అందుబాటులో రావట్లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు నిన్న తల్లికి వందనం అని చెప్పారు. తల్లికి వందనం పేరుతో ఈ కుటుంబంలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ మేము తల్లికి వందనం పేరుతో విద్యకు సంబంధించిన పథకాలకి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ నిన్న మొన్న వచ్చిన సర్వే ప్రకారం చూస్తే కుటుంబంలో ఒక్క పిల్లలకి ఎవరికైనా పిల్లాడు ఒక్కడికి మాత్రమే తల్లికి వందనం వస్తుంది. దాని గురించే మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని చెప్పేసి ఇవాళ అధికారి నుండి ఆదేశాలు వస్తా ఉన్నాయి. దానితోడు ఆడబిడ్డ పథకం అన్నారు. అంటే ఆడబిడ్డ పథకం అంటే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ నెలకు 15,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పారు. కానీ సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఎక్కడ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అమెరికా ఎదుట దేశ సార్వభౌమాధికారాన్ని మోడీ సర్కార్ పనంగా పెట్టిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె పోలారి ఆరోపించారు. పహల్గాం టెర్రరిస్టు దాడిపై మోడీ సర్కార్ ఇంతవరకు విచారణకి ఆదేశించకపోవడం పలు అనుమానాలకి తావిస్తుందని తెలిపారు. పహల్గాం దాడిని మతపరమైన అంశాలుగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. అమెరికా పాలకులకి బానిసగిరి చేయవద్దని, ఆపరేషన్ సింధూర్ పట్ల అన్ని వాస్తవాల్ని దేశ ప్రజల ఎదుట వెల్లడించాలని, యుద్ధం వద్దు శాంతి కావాలంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర నాయకులు కె పొలారి మాట్లాడుతూ పహల్గాం టెర్రరిస్టు దాడిపై మోడీ సర్కార్ ఇంతవరకు విచారణకి ఆదేశించకపోవడం సరికాదని తెలియజేశారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు తర్వాత కూడా భూములు కార్పొరేటర్లకి దక్కని నేపథ్యం ఒకటైతే, బీహార్, బెంగాల్ ఎన్నికల విజయం కోసం మరొకటి, అడవుల్లో అపార ఖనిజ సంపదని కార్పొరేటర్లకి కట్టపెట్టే కగార్ ఆపరేషన్ ఇంకొకటని చెప్పారు. వక్ఫ్ బోర్డు భూముల్ని కార్పొరేటర్లకి కట్టపెట్టడం కూడా 4వ లక్ష్యంగా ఉందని తెలిపారు. పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టుల మీద తీవ్రవాదులు చేసిన అమానుష హత్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని సాగుగా తీసుకొని ప్రభుత్వం నిజమైన దోషులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేయడమో వాళ్ళని శిక్షించడమో కాకుండా పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే పేరుతోటి ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధం ద్వారా ఇవాళ అటు పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలో కానీ పాలకవర్గాల ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు లేవు. అందుకే యుద్ధం వద్దు, శాంతి కావాలని మా పార్టీ డిమాండ్ చేసింది. శాంతి కావాలని కోరిన వాళ్ళందరినీ దేశద్రోహులుగాను, దేశభక్తి లేనోళ్ళుగాను చిత్రించినటువంటి ఈ దేశంలోని పాలకవర్గాలు ఇవాళ ఎక్కడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుపక్షాలని, అటు పాకిస్తాన్ ప్రధాని ఇటు మోదీని ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసి యుద్ధం వద్దనే ఆదేశిస్తే యుద్ధాన్ని మానుకుంటే వాళ్ళు దేశభక్తులు అయిపోయారు. అందుకని పహల్గాంలో దాగి ఉన్న వాస్తవాలు ఏమిటి, ఈ 26 మందిని హత్య చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరు, వాళ్ళు పాకిస్తాన్తో సంబంధం కలిగిన వాళ్ళ లేదా భారత ప్రభుత్వమే సృష్టించిన వాళ్ళ ఏమిటనేది వాస్తవాలు విచారణ చేసి లోకానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని సీఎం చంద్రబాబు వెల్లడి. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని వ్యాఖ్య. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని ప్రశంస. ఏపీకి 5 కుంకి ఏనుగుల్ని అందించిన కర్ణాటక ప్రభుత్వం. కుంకి ఏనుగుల్ని స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కుంకి ఏనుగుల్ని తానే జాగ్రత్తగా చూసుకుంటానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. 2000 మంది కార్మికులను తిరిగి ఉద్యోగాలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తామని షర్మిల ప్రకటన. ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సమీక్ష. సీఎం చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటుని సాధించాలనే లక్ష్యంతో అధికారులు అంతా సమైక్యంగా కృషి చేయాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.